ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. జనరల్గా ఏంటంటే మనం సైడ్ వేస్ మార్కెట్ని చూస్తూ ఉంటాం, ట్రెండింగ్ మార్కెట్స్ కూడా చూస్తూ ఉంటాం. ఈరోజు ట్రెండింగ్ మార్కెట్స్ మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు, దానికోసం ఏమి యూస్ చేయొచ్చు అనేది డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. ముందుగా ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ట్రెండింగ్ మార్కెట్స్ని అబ్జర్వ్ చేయడానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది వాడేది డౌ థియరీ. ఓకే, డౌ థియరీ ఏం చెప్తుందంటే మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్ చెప్తుంది. ఓకేనా, అదేవిధంగా ఆ యొక్క డౌ థియరీని మనం మూవింగ్ యావరేజెస్ని క్లబ్ చేసుకున్నాం అనుకోండి, మనకేంటంటే మార్కెట్ డైరెక్షను ప్లస్ మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్, అంటే ట్రెండింగ్ మార్కెట్సా లేకపోతే సైడ్ వేస్ మార్కెటా, ఆ రెండవ అనేవి కూడా తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం 9 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 9 days అంటే డైలీలో చూసినప్పుడు 9 days, అదే 5 minutesలో చూసినప్పుడు లాస్ట్ 5 minutes అనమాట. అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 21. ఈ రెండు కూడా మనం క్లబ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ట్రెండింగ్ మార్కెట్స్ ఏంటంటే ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ట్రెండింగ్ మార్కెట్స్లో జనరల్గా ఏంటంటే ఈ యొక్క ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 9 కానీ 21 కానీ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సైడ్ వేస్లో ఉన్నప్పుడు క్రాస్ ఓవర్స్ జరుగుతూ ఉంటాయన్నమాట ఈ విధంగా. బట్ ట్రెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ నీట్గా క్రాస్ ఓవర్ జరిగి సింపుల్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, వీటి యొక్క గ్యాప్ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట, దూరం అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఈ యొక్క క్యాండిల్ కూడా ఈ యొక్క క్రాస్ ఓవర్ ఉందనుకోండి, ఆ క్రాస్ ఓవర్ని దాటి బయటికి రాదు, విత్ ఇన్ ద రేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ అనేది చూసుకున్నట్టే ఇక్కడ ఏదైతే మనం బాక్స్ మార్క్ చేసుకున్నామో అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. ఓకే, బాక్స్ అనేది బట్ అబ్జర్వ్ చేయండి, దీని జోన్లో ఎస్పెషల్లీ ఈ పార్ట్ మీద ఫోకస్ చేస్తే మనం ఫ్రెండ్స్, నేను ఏదైతే బ్లాక్ కలర్లో మార్క్ చేసినది మొత్తం కూడా జిగ్జాక్ ఉందన్నమాట. ఇక్కడ ఎటువంటి ట్రెండ్ అనేది కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇమీడియట్గా క్రాస్ ఓవర్స్, ఓకే, బై క్రాస్ ఓవర్ సెల్ క్రాస్ ఓవర్ వస్తుంది. బట్ ఫ్రెండ్స్, మనకి ట్రెండింగ్ మార్కెట్స్లో ఏమవుతుందంటే అట్లీస్ట్ మినిమం 30 to 1 hour 30 minutes దాకా ట్రెండ్ అవుతూనే ఉంటుంది అనమాట మార్కెట్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్. ఎస్పెషల్లీ ఇండిసెస్ మార్కెట్స్ మనం చూసుకున్నట్టు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మినిమం ఒక ట్రెండ్ మార్కెట్లో ఉన్నప్పుడు మినిమం 30 minutes పైన అదే ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, అలాంటప్పుడు మనకేమవుతుందంటే ఈ యొక్క ఎక్స్పాన్షన్ అనేది పెరుగుతుంది. క్రాస్ ఓవర్ అనేది జరిగిన తర్వాత ఫ్రెండ్స్ ఈ యొక్క ఎక్స్పాన్షన్ స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మీన్ వాల్యూ దాటి, అంటే ఈ యొక్క ఎక్స్పాన్షన్కి అంటుకొని మార్కెట్ ఏమవుతుందంటే వెళ్తూ ఉంటుంది, జనరల్గా వెళ్ళాలి, దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద మార్కెట్స్. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓవర్ వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చి స్ట్రాంగ్గా కిందకి కానీ పైకి వెళ్ళి మళ్ళీ మీన్ రివర్సన్ తీసుకొని ఈ పాయింట్ని టచ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఈ యొక్క గ్రీన్ కలర్ది 9 days 9 period ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 9 days అనకూడదు ఇక్కడ, 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రెడ్ కలర్ ఫ్రెండ్స్. సో మనకి తక్కువ పీరియడ్స్ ఉన్నదేమో ఇమీడియట్గా సపోర్ట్ లాగా యాక్ట్ అవుతూ ఉంటుంది, లేదనుకోండి మనకి 21 అనేది ఏంటంటే బిగ్గర్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ లాగా లేదా రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంటుంది. ఈ కేసులో చూడండి ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా 10 o'clock దాకా ఎక్కడ కూడా క్రాస్ ఓవర్ అనేది ఇవ్వలేదు. ఓకేనా, ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఈ యొక్క 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ టచ్ అయిందో ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ టచ్ అయింది 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అక్కడ నుంచి మళ్ళీ కిందకి. అంటే ఎప్పుడైతే ఈ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర ప్రైస్ అనేది రావడం జరుగుతుందో సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇది డౌన్ సైడ్ చూసాం, అదేవిధంగా అప్ సైడ్ చూద్దాం, దాని తర్వాత ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అప్ ట్రెండ్లో కూడా ఈరోజు చూసుకున్నట్టయితే క్రాస్ ఓవర్ ఈ పాయింట్ దగ్గర జరిగింది. మనం చూస్తే ఇది 12 o'clockకి, ఓకే, దగ్గర దగ్గర 2 o'clock దాకా ఎటువంటి క్రాస్ ఓవర్ అనేది జరగలేదు. సో మార్కెట్ ఏమవుతుందంటే ట్రెండ్ అవబోతుందని చెప్పేసి ఇనిషియల్గా సిగ్నల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి. అయితే దీంట్లో ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు అంటే బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్ ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైతే ఈ యొక్క 9 period ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లేదా 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర కన్నా సపోర్ట్ తీసుకొని మనకి బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగినప్పుడు మనం ఏంటంటే లాంగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు, ఒకవేళ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ డైరెక్షన్ అప్ సైడ్లో ఉంటే. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి డౌన్ సైడ్లో ఉంటే ఎలా తీసుకోవచ్చు అంటే ఎప్పుడైతే ఈ యొక్క 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి టచ్ అవుతుందో దాని తర్వాత ఒక సాలిడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఈ కేసులో మనకి ఇక్కడ
మనం షార్ట్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు అండ్ ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇవేంటంటే ఫ్రెండ్స్ మనకి సేఫ్ బెట్స్ అనమాట. అంటే మార్కెట్ ఒకవేళ రిట్రేస్ తీసుకున్నా ఈ పాయింట్ని దాటి పైకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళిందంటే ఏంటంటే మనం ఇమీడియట్గా ఎగ్జిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇక్కడ మనకు ఒక ఎంట్రీ అనేది షార్ట్ సైడ్ వచ్చింది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ మార్కెట్ చూడండి సేమ్ ఈ యొక్క 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా మళ్ళీ బ్రేక్ డౌన్ జరిగి కిందకి వెళ్ళడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు కూడా వర్కౌట్ అయినాయి. ఈరోజు సిచ్యువేషన్ అనేది చూసుకున్నట్లయితే మనకి లాంగ్ సైడ్ అనేది ఆబ్వియస్గా చెప్పాలి అంటే మనకి ఈ ఒక్క టైమే అంటే లైక్ 1:30 ఆ టైంలో మాత్రమే వోల్టైల్ ఉంది. యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఫస్ట్ ఇనిషియల్గా పుల్ బ్యాక్ వచ్చారు. 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే టచ్ అయిందో ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు ఫ్రెండ్స్. సో మనం ఈ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఎంట్రీ తీసుకోవాలని నెసెసిటీ లేదు ఫ్రెండ్స్. ఇది కరెక్ట్గా పద్ధతి కాదనమాట. మనకు కొద్దిగా కన్ఫర్మేషన్ అనేది కావాలి. దానికోసం ఏంటంటే ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క క్యాండిల్ అయితే మాత్రం వెరీ బ్యూటిఫుల్ క్యాండిల్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ లాంగ్ తీసుకోవాలనుకుంటే కూడా మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ టచ్ చేసింది, మళ్ళీ బుల్స్ అనేవాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ కింద మన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే మనకి 21 మూవింగ్ యావరేజ్ మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతుంది. ఓకేనా, అదేవిధంగా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఆపర్చునిటీ వచ్చినప్పుడు కొద్దిగా రిస్క్ అనేది తీసుకోవడానికి బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి పుల్ బ్యాక్ జరుగుతుంది కాబట్టి ప్రైస్ కూడా కొద్దిగా కూల్ ఆఫ్ అవుతుంది. జనరల్గా మొమెంటంలో ఉన్నప్పుడు ప్రైస్ ఏంటంటే ఎక్స్పాండ్ అవుతుంది. అంటే కొద్దిగా తగ్గినప్పుడు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి లో రిస్క్ ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ హై రివార్డ్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి ఈ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాదో రిక్వెస్ట్, మన ఛానల్ చూస్తూ కొత్త వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.